అన్నా చూసుకోండి. తాళ్ళరేవు మండలంలో తాళ్ళరేవు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో మరి పూజ్యులు కీర్తిశేషులు మల్లాడి సత్యలింగ నాయకర్ గారి యొక్క నామకరణ ఈ కాకినాడ జిల్లాకు చేయాలని, ఆయన చేసినటువంటి ఈ జిల్లాకు చేసినటువంటి సేవ కానీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆయనకున్నటువంటి యావదాస్తుల్ని మరి ఈ జిల్లాలో కాకినాడలో ఎంఎస్ఎన్ చార్టీస్ అనేటటువంటి ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా విద్యాదానం, అన్నదానం అనేక కార్యక్రమాలు మరి స్వాతంత్రం రాకముందే 1915వ సంవత్సరంలోనే ఈ యొక్క ట్రస్ట్ని ఏర్పాటు చేసి అప్పటి నుంచి విద్య కానీ వైద్యం కానీ లేనటువంటి రోజుల్లో, విద్యారంగం ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ లేనటువంటి రోజుల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ విద్య పరంగానే విద్య నేర్చుకుంటేనే వాళ్ళందరూ మరి అదృష్టవంతులు అవుతారు, వాళ్ళు బాగుపడతారు, వాళ్ళ యొక్క జీవితాలు బాగుంటాయి అనేటటువంటి ఆ రోజుల్లోనే మరి ఆయన మరి చిన్నతనంలో ఆయన చదువుకోకపోయినా ఈ సమాజాన్ని చదివించాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి కృషి, మరి ఆ కృషి ఫలితమే ఈవేళ ఈ జిల్లా నలుమూలల్లో కూడా సుమారు 1500 ఎకరాలని ఆయన సొంత ఆస్తులు బలపరుచుకుని ఆ ఆస్తుల్ని యొక్క ట్రస్ట్గా మరి రాసేసి ఆ ట్రస్ట్ ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మందిని విద్యావంతులు చేసినటువంటి దాత మరి పెద్దలు కీర్తిశేషులు మల్లాడి సత్యలింగ నాయకర్ గారి యొక్క నామకరణ ఈ జిల్లాకు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు తాళ్ళరేవు మండలంలో ఈ అంబేద్కర్ భవన్లో ప్రెస్ మీట్ మరి పెద్దలందరూ సమయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పి సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం సోదరులారా. మరి అటువంటి మహానాయుడి యొక్క చరిత్ర ప్రజలకు తెలియాలి. ఈ నేటి సమాజానికి ఆనాడు ఏదైతే స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఈ సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని దృష్ట్యా ఆనాడు సత్యలింగ నాయకర్ గారు చేసినటువంటి కృషి ఫలితాన్ని ఈవేళ చాలామంది మరి పూర్వ విద్యార్థులు కానీ పూర్వ ఈవేళ విద్యావంతులు ధనవంతులైనటువంటి కోటీశ్వర్లు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ ఆయన పెట్టినటువంటి వ్యక్తిత్వనే ఈవేళ కోటీశ్వర్లు అయినటువంటి ఈ జిల్లాలో చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరినీ సమీకరించడమే కాకుండా ముఖ్యంగా ఈవేళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఇక్కడి నుంచే నాందిని మన తాళ్ళరేవు మండలంలో ఉన్నటువంటి క్వారింగ్ పంచాయతీలో ఆయన జన్మస్థానం. ఈ జన్మస్థానం క్వారింగ్లో జన్మించిన, కాకినాడలో ఆయన ట్రస్ట్ని ఏర్పాటు చేసిన, ఈ జిల్లా నలుమూలలో కూడా ఆయన 1500 ఎకరాలు బలపరిచి మరి ఆ ట్రస్ట్కి ఏర్పాటు చేసి ఈవేళ ఆ ట్రస్ట్ ద్వారా అనేక మరి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ నుంచి పీజీ వరకు కూడా మరి ఆయన కళాశాలను ఏర్పాటు చేసి మరి ఎంతోమందికి విద్యాదానం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన.